హుబ్లీ మ్యారేజ్కి వెళ్ళాము, రూముల్లో ఉన్నాం సేవకులం. ఆ రోజు నాకు ఒక కల వచ్చింది. సాతానుగాడు నన్ను ఏదో అవమానపరచాలని, ఏదో కన్నీళ్లు పెట్టించాలని, ఏదో నన్ను దుఃఖపరచాలని ప్రయత్నం చేశాడని ప్రభు చెప్పాడు. నాకు చెప్పగానే నేను వెంటనే ప్రార్థన చేసుకున్నా. తప్పించు ప్రభువా, కాపాడయ్యా, విడిపించయ్యా, నువ్వు కాపాడకపోతే నన్ను నేను కాపాడుకోలేనయ్యా అని బాగా ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటూ ఉంటే సాతానుగాడు నా ముందు నిలబడి ఏడుస్తున్నాడు. వాడు వినుకొండ సాతాను కాదు. ఏ సాతాను? కర్ణాటక సాతాను. అక్కడికి 5 సార్లు వాక్యం చేయడానికి వెళ్ళాను కదా, నేను చూసా. వాడు పెద్ద సాతాను, ఇంచుమించుగా మందిరం అంత వెడల్పున్నాడు. ఆ సాతాను నన్ను ఏదో ప్లాన్ చేసాడు వాడు. ఒక్కసారి ఆత్మలో ఆనందించాను, దేవుని బలాన్ని పొందుకున్నా. ధమామని పడిపోయి పారిపోయాడు వాడు. జయించుకొని వచ్చా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ అనే బలమును పొందుకుంటే ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా జయించగలవు. ఆమేన్, హల్లెలూయా. అధికారం ఉంటుంది.